హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 27 జూలై 2024కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఉన్నాయండి ఈరోజు. ఓకేనా? కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. బైలింగ్వల్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రతిరోజు కూడా క్లాస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో ముందు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతదేశంలో విపత్తు ప్రమాదాన్ని తగ్గించేందుకు క్రింది ఏ మెట్రో నగరాల్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము 2,514.36 కోట్ల రూపాయలను కేటాయించారు? మెట్రో నగరాల్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే వరదలు రాకుండా నివారించేటువంటి ఒక పథకం అండి ఇది. ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ యాజ్ ఎర్మార్క్డ్ 2,514.36 crores for urban flood management in which of the following metro cities to reduce disaster risk in India? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 6 నగరాలలో. ఆ నగరాలు ఏంటో కూడా చూద్దామండి. విపత్తు తట్టుకునే భారతదేశం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టిని నెరవేర్చడానికి హోంమంత్రి మార్గదర్శకత్వంలో హోంమంత్రిత్వ శాఖ దేశంలోని విపత్తుల సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి శ్రీ అమిత్ షా అనేక కార్యక్రమాలు చేపట్టారు. భారతదేశంలో విపత్తు ప్రమాదాన్ని తగ్గించే వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా విపత్తుల సమయంలో ఎటువంటి విస్తృతమైన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. 6 ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఆమోదము. తెలంగాణ కూడా ఉందండి ఇందులో. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో మరి మొత్తము ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు పూణే వంటి 6 మెట్రో నగరాల్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం 2,514.36 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతకుముందు హెచ్ఎల్సి నవంబర్ 27, 2023న చెన్నై నగరంలో తమిళనాడు రాష్ట్రానికి వరద నిర్వహణ కోసం సమీకృత పరిష్కారాల కోసం ప్రాజెక్టు ప్రతిపాదనను 561.29 కోట్లు కేటాయించడాన్ని కూడా మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ ఏర్పాటుకు 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆమోదం తెలిపింది? గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ విత్ హౌ మెనీ క్రోర్స్ రూపీస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2027 and 28? ఎన్ని కోట్లతో అండి? ఆప్షన్ డి, 4,445 కోట్ల రూపాయలు కేటాయించారు. చూద్దాం. 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అపెరల్, పిఎం మిత్ర, గ్రీన్ఫీల్డ్ లేదా బ్రౌన్ఫీల్డ్ సైట్లలో పార్కులు, విరుధానగర్ తమిళనాడులోని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుతో సహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సహా ఫ్లగ్ మరియు ప్లే సౌకర్యంతో 2027-28 వరకు 7 సంవత్సరాల కాలానికి 4,445 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఒక్కో పార్కు పూర్తయితే 1,00,000 మందికి ప్రత్యక్షంగాను, 2,00,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని అంచనా. విరుద్ నగర్లో పిఎం మిత్ర పథకాన్ని అమలు చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్ తమిళనాడు లిమిటెడ్. మరి ఇందులో తమిళనాడు ప్రభుత్వము ఎస్పీవీలో 51% వాటాను కలిగి ఉంది. మిగిలిపోయింది 49 భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లుగా ఇక్కడ తెలియచేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. జూలై 27, 2024న నిర్వహించిన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ థీమ్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్.
What is the theme of Niti Aayog 9th Governing Council meeting held on July 27, 2024? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వికసిత్ భారత్ @ 2047. వివరాలు చూద్దాం. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జూలై 27, 2024 నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. మరి ఈ సంవత్సరము థీమ్ వికసిత్ భారత్ @ 2047, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై కేంద్ర దృష్టి పెట్టింది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం లక్ష్యము వికసిత్ భారత్ @ 2047లో విజన్ డాక్యుమెంట్ కోసము అప్రోచ్ పేపర్పై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చర్చిస్తుంది. ఈ సమావేశము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన మరియు సహకారాన్ని పెంపొందించడం, ప్రభుత్వ జోక్యాల యొక్క డెలివరీ మెకానిజంలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ మరియు పట్టణ జనాభా రెండింటికి జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఈ సమావేశంలో వికసిత్ భారత్ @ 2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై వివరణాత్మక చర్చలు కూడా జరిగినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అధికారికంగా ఇటీవల చేర్చిన మొయిదం నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? వేర్ ఆర్ ద మొయిదం స్ట్రక్చర్స్ అఫీషియల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాల నుండి ఎంపికైన లేదా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉన్న మొట్టమొదటి ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నటువంటి సైట్ అండి ఇది. ఓకే, మొయిదం ఎక్కడుందండి ఇది? అస్సాం రాష్ట్రంలో. చూద్దాం. అస్సాంలోని అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుండి జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మొయిదం అంటారు. 600 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన టాయ్ లేదా అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్ దేవులో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. మరి ఈ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరిత కళ ప్రసరిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 43 సైట్లు ఉన్నాయి మొత్తము భారతదేశంలో ఇప్పటి వరకు. ప్రపంచ వారసత్వ జాబితాలోని సైట్స్ 42 ఉండేది, ఇది దీంతో 43వ సైట్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య మొట్టమొదటి సాంస్కృతిక ఆస్తి ఒప్పందము కుదిరింది? ఇంగ్లీష్లో చూద్దాం. ద ఫస్ట్ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ ఎట్ ద 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్? ఏ దేశంతో అండి? అమెరికా. వివరాలు చూద్దాం. జూలై 26, 2024 న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ తమ మొట్టమొదటి సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందము యుఎస్ఏకి భారతీయ పురాతన వస్తువుల అక్రమ రవాణాను ఎదుర్కోవడాన్ని లక్ష్యంగా చేసుకుంది మరియు 970 యునెస్కో కన్వెన్షన్కు అనుగుణంగా ఉంటుంది. దీనికి 2 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ఒక ప్రధాన దిశను సూచిస్తుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాము. కార్గిల్ విజయ్ దివాస్ జ్ఞాపకార్థం ఇటీవల తపాలా శాఖ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక పోస్టులు విడుదల చేసింది. టు commemorate the Kargil Vijay Divas, the Department of Post recently released a commemorative postcard to mark the anniversary of which? ఎన్నవదండి? ఆన్సర్ ఆప్షన్ బి, 25వ వార్షికోత్సవం సందర్భంగా. వివరాలు చూద్దాం. కార్గిల్ విజయ్ దివాస్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని లడఖ్లోని ద్రాస్ కార్గిల్లోని పోస్టల్ డిపార్ట్మెంట్ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఈ ప్రత్యేక సంచిక కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది సాయుధ దళాల అసాధారణమైన ధైర్య సాహసాలు, సంకల్పం మరియు త్యాగాలను తెలియజేస్తుంది. చారిత్రక సందర్భము: 25 సంవత్సరాల క్రితం ఈ రోజున
భారత సాయుధ దళాలు అద్భుతమైన ధైర్యము మరియు కనికరం లేని ప్రయత్నం ద్వారా ఆపరేషన్ విజయ్ సమయంలో ద్రాస్, కార్గిల్ మరియు బటాలిక్ రంగాల వ్యూహాత్మక ఎత్తులోంచి పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యాన్ని ఇటీవల ఏ పోర్టులో ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఎట్ విచ్ పోర్ట్? ఎక్కడండి? ఆప్షన్ సి, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. వివరాలు చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టులో భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆమోదించిన ఈ ప్రాజెక్టు విలువ 284.19 కోట్లు మరియు 67,422 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న దేశం. నేమ్ ద కంట్రీ దట్ వోన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఆప్షన్ బి అండి, చైనా దేశము. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాల వేట షురువైంది. ఈ సీజన్లో తొలి పథకం సాధించిన జట్టుగా కజకిస్తాన్ నిలిచిందండి. తొలి పథకం ఎవరు గెలుచుకున్నారు? కజకిస్తాన్ దేశం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ షూటింగ్ విభాగంలో ఆ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. మరోవైపు తొలి బంగారు పథకం మాత్రం గెలుచుకుంది ఏంటండి? చైనా. తొలి పథకం అంటే కజకిస్తాన్, ఓకే, తొలి బంగారు పథకం అంటే మాత్రం చైనా. మరి ఫైనల్ పోర్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై 16-12 పాయింట్ల తేడాతో విజయము సాధించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. అంటే ఫస్ట్ గేమ్లో సిల్వర్ పథకం బ్రాంజ్ వచ్చేసి కజకిస్తాన్ గెలుచుకుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఓకే, సౌత్ కొరియా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్ వచ్చేసి చైనాకు రావడం జరిగింది. నెక్స్ట్ వన్, మరి ఏ విభాగంలో అండి? షూటింగ్, గుర్తుంచుకోవాలి. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ షూటింగ్ విభాగంలో, ఇది కూడా గుర్తుంచుకోండి. భారతదేశంలో సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయడం కోసం భారత టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ AIITతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యాజ్ అ టైఅప్ విత్ విచ్ IIT టు సెటప్ సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి. IIT రూర్కీ మరియు IIT మండి రెండింటితో కూడా అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది భారత టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ. చూద్దాం. భారత టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ జూలై 2024లో దేశంలో ఇప్పటికే ఉన్న 6G టెక్నాలజీని మెరుగుపరచదలుచుకున్నట్లుగా తెలిసింది. మరి IIT రూర్కీ మరియు IIT మండితో కలిసి పనిచేయడం ద్వారా సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్లను సృష్టించడం ప్రాజెక్ట్ యొక్క లక్ష్యము. ఇది మొబైల్ కమ్యూనికేషన్ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుంది. అభివృద్ధి కోసం భాగస్వామ్యాలు. 6G టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి C.DOT మరియు టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యము. 6G నెట్వర్క్లను సెటప్ చేయడానికి అవసరమైన యాక్సెస్ పాయింట్లను నిర్మించడం ఈ అవగాహన ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ప్రతి సంవత్సరము జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 24 జూలై. నెక్స్ట్ వన్, నేషనల్ మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మ్యాపింగ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఏ స్కీమ్ అడ్మినిస్ట్రేటెడ్ బై విచ్ మినిస్ట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన MSME టీమ్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యము. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది MSME టీమ్ ఇనిషియేటివ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఎందుకోసమండి? ఆప్షన్ బి, ONDC ప్లాట్ఫామ్లో 5 లక్షల MSMEలను ఆన్ బోర్డు చేయడము. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థకు సంబంధించింది? Carbon border adjustment mechanism recently seen in news is related to which organization? Option A, European Union. Next one, ఇటీవల వార్తల్లో పేర్కొన్న డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ యొక్క ప్రాథమిక లక్ష్యం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ DigiPin రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఎందుకోసం అండి? ఆప్షన్ డి, భారతదేశంలో ప్రామాణీకరించబడిన
జియో కోడెడ్ అడ్రస్ సిస్టమ్ను స్థాపించడానికి దీన్ని రూపొందించారు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.